జరుగుతున్నాయి, జరగట్లేదు అంటలేదు కానీ కొద్దిగా 20 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు పనులు అవ్వవు. ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశపెడుతుంది సార్. అమరావతిలో భాగస్వామ్యం కావడానికి ప్రజలు కూడా ఎంతో కొంత విరాళం ఇవ్వమంటుంది. ఆధారిత వెబ్సైట్ ఏపీసీఆర్డీఏలోకి వెళ్ళి ఫోన్పే లాగే గూగుల్ పే లా నుంచి కొట్టొచ్చు డబ్బులు అంటున్నారు. ఒక ఇటుక నుంచి 10,000 ఇటుకలు ఎన్నైనా ఇవ్వచ్చు అంటున్నారు. ఎలా ఉంది? ఎవరు ఇస్తారు? అటు రాజధాని వాళ్ళు ఇస్తారు కానీ ఇటు ఏమి ఎవరు. అది ఏమంటారు సార్, రైతులు ఎలా ఉన్నారు అక్కడ? ఏం జరుగుతుంది? రైతులకు బాగానే ఉంది అక్కడ వాళ్ళకి, ఇక్కడ బయట మాత్రం బాగాల. ఎందుకంటారు అంటే పనులు వేగవంతంగా ఎలా ఉన్నాయి? అటు వాళ్ళకే ఇటు వాళ్ళకి ఎక్కడ ఏం లేదు. అదే తరహాలో అక్కడే 21 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది. ఈ యొక్క 13వ తారీఖు ఈ నెల భూమి పూజ కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ కూడా క్యాన్సర్ హాస్పిటల్ అంటే? మంచిది, పర్వాలే, బాలకృష్ణ గారి హీరో, ఆయన క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ లో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎలా ఉంది? పర్వాలే. 21 ఎకరాలు కేటాయించడం మంచిదేనంటారు? మంచిదే. కార్లు గీలు అన్ని పెట్టుకోవాలిగా, మనుషులు సౌకర్యం ఉండాలిగా. కరెక్ట్. అది చూసుకున్నట్లయితే ఇంత తరహాలో పెద్ద ఎత్తున అన్ని స్టార్ట్ చేస్తున్నారు. మంత్రి నారాయణ గారు కూడా మంచి పట్టు మీద ఉన్నారు ఈసారి గట్టిగా జరగాలని చెప్పి. ఈ వర్షాకాల ప్రభావం ఏమైనా ఉందంటారా? నిదానంగా జరుగుతుంది? లేదు, బాగానే జరుగుతుంది. సింగపూర్ కంపెనీలు కూడా వస్తున్నాయి అంటున్నారు. 4,500 పెట్టుబడులు కోట్లు అంటున్నారు కదా. పర్వాలే, బాగానే ఉంటుంది. ఈ పక్క చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ప్రైవేటు సెక్యూరిటీ 40 మంది అంటున్నారు. దేనికంటారు? ఈ పర్యటనలో అప్పుడు ఇబ్బంది అవుతుంది అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వం మేము ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాము మాజీ ముఖ్యమంత్రికి రూల్స్ ప్రకారం అంటున్నారు వాళ్ళు. ఎలా చూడాలి? ఆయన భయం ఆయనకి. అది వీళ్ళు ఇచ్చారు, ఇంకా పర్వాలే, ఇంకా తిరగనెత్తున్నారు. అది ఎలా ఉంది సార్? ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారు. మరి ఏంటి, ఎలా ఉంది సంక్షేమ పథకాల లిస్టులు? ఆయనకి బాగున్నాయా ఆయన హయాంలో? ఇప్పుడు ఇక్కడ బాగుందా? ఇప్పుడే బాగుంది, అరాజకం ఏం లేదు, బాగానే ఉంది. జనాల మీద ఏమైనా అరాజకాలు ఏం లేవు, పర్వాలేదు. ఏం సార్ మరి ఇచ్చిన 6 పథకాలకు సంబంధించిలో 3, 4 అమలు అవుతున్నట్టున్నాయి. ఇంకా 2, 3 బ్యాలెన్స్ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది? చేస్తాడు ఆయన, చేస్తాడు. రాబోయేది ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంటుంది? అదొకటి కష్టమే, ఏం ప్రజల మీద భారం పడుతుందని కొద్ది ఆలోచిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలనలో భాగంగానే అమరావతి పైన ఎక్కువ కసరత్తు చేస్తుంది. సింగపూర్ వచ్చినప్పటి నుంచి కూడా పనులు వేగవంతం చేసింది. ఎలా ఉంది ఈ విధానంలో? ప్రజలు భాగస్వామ్యం అంటున్నారు, స్వచ్ఛంద విరాళాలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? చేయాలండి, మన చేతనైన సహాయం చేయాలి. ప్రభుత్వానికే కదా ఉపయోగపడేది. మనం చేతనైన సహాయం చేసి దానికి తోడ్పడితే వాళ్ళ డెవలప్మెంట్ కూడా బాగా చేసుకుంటారు. మన ఇటుకలు మన అమరావతి అనే పేరుతో గతంలో 2014లో ఇదే విధానం తీసుకొచ్చారు. అదే విధాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తామంటున్నారు. స్వచ్ఛందంగా ఎంత ఇచ్చినా తీసుకుందాం. మంచిది సార్. ఇప్పుడు ప్రభుత్వానికి సాయం చేయడంలో తప్పే ఉంది. మా తరానికి కాకపోయినా రాబోయే తరానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి 10 మందికి ఉపయోగపడేది మంచి చేయాలండి. పర్టికులర్గా ఇటుకరాలు కొని ఇవ్వమంటున్నారు, దానికి అమౌంట్ వేయమంటున్నారు. 10 ఇటుకలు కానీ నుంచి 10,000 ఇటుకల వరకు ఎంత అయినా ఇవ్వచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మనకు చేతనైన సహాయం చేయాలి సార్. ఇప్పుడు మనం చేస్తే పక్కన వాళ్ళు ఉపయోగపడతారు, బాగుపడతారు కదండి. మన చేతనైన సహాయం చేయాలి. మంచి వార్తల్లో చూస్తున్నారు ఉద్దేశమే సార్, ఇది మంచి ఉద్దేశమే. దానికైతే నేనైతే ఓకే అంటున్నాను. నేను మీ అవగాహన ప్రకారం ఎలా ఉంది సార్? అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి? పర్వాలేదు సార్. ఇప్పుడు అనుకున్నంత ఫాస్ట్ కాకపోయినా ప్రజెంట్ అయితే నడుస్తుంది కదా సార్. అంతకుముందు ప్రభుత్వం అయితే అసలు పక్కన వదిలేసింది కదా 3 రాజధానులని, ఏమి చేయకుండా అల్లకల్లను చేసి. ఇప్పుడు దారి పెట్టారు కాబట్టి దీనికి మనం సహకరించాలి. ఇదే విధానంలో 21 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అని వస్తుంది. ఇక్కడ కూడా హైదరాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా కడుతున్నారు. 13వ తారీఖు భూమి పూజ ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్తున్నారు. బాలకృష్ణ ఆల్రెడీ హిందూపూర్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయన స్వచ్ఛందంగా ఆయన వచ్చారు, ఈ భూమి ఇవ్వడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? మంచిదే సార్, అందరికీ ఉపయోగపడేది మంచి పని చేస్తే మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాం. క్యాన్సర్ హాస్పిటల్ అంటే అంత పెద్దది ఎప్పుడు చూడలేదు ఈ తరహాలో. ఏదో 1, 2 చిన్న తరహాలో చూసాం కానీ ఇంత రేంజ్లో పెద్ద తరహా క్యాన్సర్ హాస్పిటల్ అంటే స్వచ్ఛందంగా సేవ కూడా పొందొచ్చు సార్. మనం ఎక్కడో హైదరాబాద్ అటు వెళ్ళకుండా మన రాజధానిలో ఉన్నదంటే చాలా సంతోషం సార్. తదుపరి ఎలా ఉండబోతుంది? పనులు ఏమన్నా నిర్ధారం అవుతాయో? కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి గట్టిగా అవుతాయి. కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ముందుకు వెళ్తుంది. కేంద్రం సపోర్ట్ లేకపోతే నడక నడుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ సరిపోవట్లేదని 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకున్నారు సార్. ఎంత అయితే ఇస్తారో మాజీ ముఖ్యమంత్రికి అంతే ఇచ్చామంటుంది ప్రభుత్వం. ఎలా ఉంది ఈ వాదం? ఇది సెక్యూరిటీ అనేది మనం మంచి అనేది చేసుకుంటూ వెళ్తే దానికి సెక్యూరిటీ అవసరం లేదు సార్. మన పాపాలు చేస్తుంటే దానికి మన ప్రాణానికి అడ్డం పెట్టుకోవడానికి సెక్యూరిటీ కావాలి. మనం మంచి చేసేటప్పుడు భయపడేది ఏముంటుంది సార్? సెక్యూరిటీ అవసరం లేదు ఎవరికైనా. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికైనా మంచి చేస్తున్నప్పుడు సెక్యూరిటీ ఎందుకు సార్? తప్పుడు పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు సెక్యూరిటీ అడుగుతున్నారు. ప్రజల్లో ఉంటున్నారు కాబట్టి ప్రజల్లో తిరుగుతున్నారు. ఇబ్బందిగా ఉంది, అంత క్రౌడ్ని కంట్రోల్ చేయడం అవ్వట్లేదు ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీతో. అందుకే మేము ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నామని అంటున్నారు వాళ్ళు. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్న డబ్బులు ఇచ్చి మనుషులను పిలిపిస్తున్నారు సార్. ఇక్కడ వాళ్ళంతలో వాళ్ళు వచ్చే ప్రభుత్వాలు మనుషులు పోయినాయి.
డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే. సంక్షేమ పథకాలు నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సార్ ఎలా ఉంది? సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏ ప్రభుత్వం ఇవ్వకూడదండి. మాకు ఉపాధి కల్పించండి, దాని ప్రయోగాలు చూపించాలి కానీ వీళ్ళు కూడా అన్నా క్యాంటీన్లు ఇలాంటివి పెట్టకూడదండి. ఏదో లేని వాళ్ళకి చేయాలి కానీ డబ్బున్న వాడు కూడా వెళ్ళి అక్కడ తినేస్తే ఎట్లా సార్? అది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఎలా ఉంది సార్? మరి నెక్స్ట్ 4 ఏళ్ళు టైం ఉంది. ఐటీ సెక్టర్ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అంటున్నారు. సింగపూర్ వెళ్ళి ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మంత్రి గారు కానివ్వండి, ఇటుపక్క లోకేష్ గారు కానివ్వండి, అందరూ జోష్లో ఉన్నారు. ఎలా వస్తే చాలా మంచిది సార్, ఎందుకంటే నెక్స్ట్ తరానికి ముందు బాట కనబడుతుంది, బాగుంటుంది, చాలా మంచిది సార్. సార్ సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రథమంగా చూసుకుంటే అమరావతి అభివృద్ధితో పాటు కంపెనీలు కూడా వస్తాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి అనేది జరుగుతుందే కానీ పథకాలు మటుకు లేట్ అవుతున్నాయి. ఆర్థిక వెసులుబాటులో కొంచెం సమయం పడుతుంది అంటున్నారు. కొంచెం సమయం ఇవ్వచ్చా? పాత ప్రభుత్వాలకు త్వరగా చేయాలంట. పాత ప్రభుత్వం త్వరగా చేయాలి, పథకాలు కొద్దిగా ఇబ్బందిలో ఉంటున్నారు కాబట్టి. సార్ ఏంటి సార్ విరాళం ఇస్తారా మరి? ఏమంటున్నారు? జనరల్గా అడుగుతున్నారు కదా, విరాళానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అవకాశం కల్పిస్తామంటున్నారు. ఏదైతే ఉందో అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యంగా ఎంతైనా ఇవ్వచ్చు అంటున్నారు. ఎలా ఎలా చూడాలి? విరాళం ఇచ్చేవాళ్ళు ఇస్తూ ఉంటారు అన్న, అందరూ ఇస్తారు. అదే అంటే అమరావతి నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం అంటున్నారు కదా, మంచి విధానమేనా? మంచిదే విధానం. మన అమరావతి పేరుతో ప్రజల నుంచి భాగస్వామ్యం చేయాలి అమరావతి నిర్మాణాల్లో అని చెప్పి వీళ్ళు విరాళం అడుగుతున్నారు. స్వచ్ఛందంగానే ఇవ్వమంటున్నారు, ఇబ్బంది లేదంటారు. తప్పు లేదు, దానికేం తప్పు లేదు. మంచి విధానం ఏంటారా? సార్ మరొక అంశం చూసుకుంటే అమరావతిలో 21 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వస్తుంది. ఈ క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి బాలకృష్ణ గారు ముందుకు వచ్చారు. 13వ తారీఖు భూమి పూజ కూడా ఉంది. ఎలా అనిపిస్తుంది? మంచి విధానం అంటే ఒకటి మన ఏరియాలో ఒక మంచి హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ రావడం అనేటువంటిది చాలా మంచి అవకాశం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా. అయితే ఏంటంటే దానికి తగ్గట్టుగా ఈ ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా అన్ని ఏర్పాటు చేయగలిగితే ప్రజలందరూ సంతోషిస్తారు. 2 ఏళ్ళలో పూర్తవుతాయి అంటున్నారు. ఎలా చూడాలి? 2 ఏళ్ళలో కంటే ఎంత వేగం పూర్తి చేసుకుంటే అంత ఇది. ఎందుకంటే ఇవి పెరగటమే కానీ తగ్గట్లేదు ఎక్కడ దేశం. మన సింగపూర్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా 4,500 కోట్లు మొదటి దశ పెట్టుబడులు రెడీగా ఉన్నాయి అంటున్నారు. ఇటు పక్క చూసుకుంటే కంపెనీలు కూడా ఇక్కడ కట్టడాలకి మొగ్గు చూపి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచి అవకాశం చేసేది. ఈ 4 ఏళ్ళు పూర్తి చేస్తే ప్రజలకు ఒక ఆశ, ఒక ప్రభుత్వం దీపం పథకం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సార్ మరొక అంశం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ నిమిత్తం పర్సనల్గా ఒక 40 మందిని ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ విధానం మంచిదేనా? గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఇచ్చిందంటుంది, మాజీ ముఖ్యమంత్రికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి, అది తప్పు లేదు. దానికి అంతకంటే ఎక్కువ నేను ప్రైవేట్ పెట్టుకుంటాను అంటే కూడా చాలా తప్పది. దాని మూలంగా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. సంచారం ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు ఆయన. సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది కదా, ప్రమాదాలు జరగకుండా ఉండొచ్చు అనేది ఆయన. ప్రమాదాలు జరగటం అనేటువంటిది మనం తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయాలు సవ్యంగా ఉంటే ఏ ప్రమాదం జరగదు. సంవత్సర పరిపాలన ఎలా ఉంది? రాష్ట్ర ప్రభుత్వం 14 నెలల పైనే అవుతుంది దగ్గర చూసుకుంటే. మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఏ అంశాలు బాగా వెళ్తున్నాయి సార్? ఇప్పుడు అంశాల లెక్క ప్రకారం అయితే ఇదివరకు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పర్లేదు సార్ ఇప్పుడు. కానీ భాగస్వామ్యం అనేది కొంచెం ఇదిగా ఉంది సార్. దానివల్ల మనం ఆలోచించాలి తగ్గ విషయం సార్. ఏదైతే ఏపీసీఆర్డీఏ చట్టం ఉందో ప్రకారం ఒక వ్యవస్థ ఉంది కాబట్టి ఆధారిత వెబ్సైట్లోకి వెళ్ళి ఫోన్ పే, గూగుల్ పే లాగానే QR కోడ్ స్కాన్ చేసి కట్టమంటున్నారు. మీకు ఇష్టం ఉంటేనే. అయితే ఒకటి ఈ విధానం తీసుకురావడం వల్ల ఏంటంటే ఒకవేళ అపోహలు ఏమైనా వస్తాయి? కేంద్రం ఆల్రెడీ సపోర్ట్ ఉంది కదా అమౌంట్ల పరంగా కట్టడానికి. ఏ అపోహలు ఏం లేదు సార్. అపోహలు అంటే చాలా వస్తాయి సార్. అపోహలు అనేది అనవసరం సార్. మనకి ఇష్టమైతే మనం కట్టాలి. కానీ భాగస్వామ్యం అనేది కరెక్ట్. అది వాడు ఇచ్చేది మన వంతు కూడా మనం సహకారం చేయాలి కాబట్టి మనం ఇచ్చే కట్టాలి. దీనికి పేరు కూడా పెట్టడం జరిగింది, మన ఇటుకలు మన అమరావతి అని చెప్పి పెడుతున్నారు కదా సార్. మన ఇటుకలు మన అమరావతి పెడుతున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు సార్. మనం కట్టాల్సి మన బాధ్యత, అది సమాన బాధ్యత. అది అంటే ప్రజలు కూడా భాగస్వామ్యం అయితే కొద్దిగా బాధ్యత ఉంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. దానివల్ల మనం పెట్టిన తప్పేం లేదు సార్. అది అంశంలో చూస్తే అమరావతిలో 21 ఎకరాల్లో క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం కడుతున్నారు. ఈ నెల 13 భూమి పూజ ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొంటున్నారు. మంచి విధానమేనా? దానికి కూడా అక్కడ సేవలు అందిస్తారా? ప్రజలకి సేవలు అందిస్తారు సార్. ప్రజలకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు సార్. దానిలో మనకి దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు సార్. చాలా మంచి విధానం సార్. అది సీఎం గారు చేసేది ప్రతిదీ మంచి విధానమే. ఆయన ఒక వర్కర్ సార్. ఆయన సీఎంగా కాదు, ఒక వర్కర్గా చాలా మంచితనం సార్ ఆయనది. కాబట్టి మనం ఖర్చు పెట్టినంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు సార్. ఇటుకలు మన పేరు మీద పెట్టినంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు. చూసుకుంటే ఈ సంక్షేమ పథకాల లిస్ట్ ఎలా ఉంది? 1 by 1 అమలు చేస్తున్నారు. కొంచెం సమయం ఇవ్వమంటున్నారు. దేనికైనా ఇవ్వచ్చా?
ఇవ్వచ్చండి. ఇప్పుడు వాడు ఏంటంటే అప్పులు చేశాడు సార్, ఈ ప్రభుత్వం అప్పు లేకుండా తీసుకొస్తా ఉంది ప్రతిదీ మనకి. కాబట్టి సమయం పట్టినంత మాత్రం ఏం ప్రాబ్లం లేదు, తీసుకొచ్చే విధానంగా తీసుకొస్తున్నాడు ప్రజల మీద భారం పడకుండా. అది ఈ సంవత్సరం ఈ నెల కరెంటు బిల్లులు కూడా చాలా తేడాలు వచ్చాయి. దేనివల్ల వచ్చినాయి సార్? మన టైం బట్టే వచ్చినాయి. అది మరొక విధానం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి గారికి సంబంధించి సెక్యూరిటీ స్వయంగా పెంచుకుంటున్నారు. 40 మంది ప్రైవేట్ సెక్యూరిటీ పెంపుకుంటున్నారు. దేనికంటారు? ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చింది, మేమైతే మాజీ ముఖ్యమంత్రికి ఏవైతే ఇవ్వాలో ప్రభుత్వం తరపున అన్ని ఇచ్చామని వాళ్ళు అంటున్నారు. ఎలా ఇచ్చారు సార్, ఇదంతా ఎక్స్ట్రా చేయించుకున్నాం సార్, ఏం లేదు. అడిగే వాడు ఇప్పుడు ఒక లెక్క చెప్పాలంటే కరోనా టైంలో వారేం బయటికి రాలేదు మాజీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు సీఎం గారు బయటకు వచ్చారా రాలేదు చెప్పండి? అనుక్షణం మన కోసం సేవ చేశారా లేదా? ఇవన్నీ లెక్కేసుకుంటే ఈ ప్రభుత్వం కరెక్ట్గా ఉందని నా ఆలోచన. అది మొన్నటికి మొన్న రైతులకు పెట్టుబడి సాయం వదిలేరు. మరి ఆగస్టు 15 అట్టహాసంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తదుపరి ఆడబిడ్డ నిధి ఉంది, నిరుద్యోగ భృతి కూడా ఉంది. ఎలా అనిపిస్తుంది? అది చాలా కరెక్ట్ సార్. అది వాడు ఒకటి రిలీజ్ చేస్తున్నాడు సార్, కంగారు పెడితే మాత్రం అవుతుంది సార్. ఎందుకంటే ప్రజల మీద ₹1 లేకుండా చేస్తున్నాడు. వెళ్ళిన ప్రభుత్వం ప్రతి మనిషి మీద ₹150,000 అప్పు చేసింది సార్ ప్రతి తల మీద. ఇప్పుడు ఈ వచ్చాక ఏ తల మీద అప్పు లేదు. అది లెక్కేసుకోవచ్చు సార్. అది అమరావతికి ప్రజల నుంచి విరాళం కోసం ఏపీ సిఆర్డీ యాప్లోకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి విరాళం ఇవ్వచ్చు సార్. ఒక 10 ఇటుకల కాడి నుంచి 10,000 ఇటుకల వరకు ఇవ్వచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ చేయాలంటే ఇవ్వాలి కదా. సింగపూర్ వెళ్ళొచ్చారు, పెట్టుబడులు వస్తున్నాయి. ఒక పక్క కేంద్రం కూడా సపోర్ట్ ఉంది కదా అమరావతికి. మళ్ళీ ఈ నిధులు ఎందుకు అంటారు? జనం స్వచ్ఛందంగా వాళ్ళ భాగస్వామ్యం కోసం అంటారు. కావాలి కదా, డెవలప్మెంట్ కోసం కావాలా అంతే. ఎలా ఉంది సార్? సంవత్సరంన్నర పైన అయింది, 14 నెలలు అవుతుంది. దగ్గర ఏం బాగుంది? బాగానే ఉందండి, అంత బాగానే ఉంది. రోడ్ల వ్యవస్థ కానివ్వండి, ఇప్పుడే కదా కొద్దిగా టైం పట్టింది కదా. అయితే సార్ దీంతో పాటే అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మరోసారి బాలకృష్ణ గారు ప్రారంభిస్తున్నారు. 21 ఎకరాల్లో ఈ నెల 13వ తారీఖు భూమి పూజ. ఎలా ఉండబోతుంది క్యాన్సర్ హాస్పిటల్? కావాలండి, అది ప్రతి వాళ్ళకి కావాలి. ఇప్పుడు తిండి బాగాలేదు కదా, అందరికి క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. అది కావాలి, కంపల్సరీ కావాలి. అది విధానం మంచిదే అంటారు, ఎందుకంటే స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు. అది చాలా మంచిది. అది గతంలో హైదరాబాద్లో చూశారు ఆ హాస్పిటల్ సేవలు కానివ్వండి ఎలా ఉంటాయో, ఇక్కడ కూడా పెడితే ఉపయోగమేనా? మంచిదండి, అది చాలా మంచిది. అది ఏంటి సార్, మరి సింగపూర్ కంపెనీలు వస్తున్నాయి, మొన్నే 4,500 కోట్లు పెట్టుబడులు రెడీగా ఉన్నాయి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈసారి ఆగుతుందా అమరావతి? ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది? అమరావతి బాగుండిద్ది అండి, బాగుండిద్ది, మామూలుగా ఉండదు. మాజీ ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ సరిపోవట్లేదు, 40 మందిని పెట్టుకుంటున్నారు స్వయంగా. ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు అంటారు. ఇప్పుడు అంత అవసరం ఉందంటారా జగన్ గారికి? అదంతా అది మనకేం తెలుసు. అది దానికి రోడ్ షోలు పర్యటనలకు వెళ్తుంటే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఈ రోపుకు సంబంధించిన సెక్యూరిటీ కూడా వస్తారంట, అడ్డంగా ఉంటారంట. సో ఎలా ఉండబోతుంది? జడ్ కేటగిరీలో ఎవరైతే ఎంతమందిని ఇవ్వాలో అంతమంది ఇచ్చామని ప్రభుత్వం అంటుంది, మిగతా సరిపోరని వీళ్ళు అంటున్నారు. ఎలా చూడాలి? మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అవును ఇవ్వాలా కొద్దిగా, మళ్ళీ ఆయన కాడ కొద్దిగా సేఫ్టీ చేయాలనా. ఎలా ఉంది సార్? సంక్షేమ పథకాలు 1 by 1 వస్తున్నాయా? పర్లేదా? వస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. తదుపరి మొన్న అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా క్రెడిట్ అవుతున్నాయి 1 by 1. మొన్న శనివారం విడుదల చేశారు. ఎలా అనిపిస్తుంది? కొంచెం సమయం పట్టినా ఇవ్వచ్చా సమయం వీళ్ళకి? ఇస్తారు, సమయం కావాలి కదా. ఇప్పుడు అప్పుడప్పుడు కావాలి కదా. ఇప్పుడు పింఛన్ ఫస్ట్ టైం వచ్చేటప్పుడు డబ్బులు మొత్తం అయిపోతున్నాయి. ఎలా సార్, బారోలు బాగా పడుతాయి అంటారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే? రేపు లేదా లెక్క చూసే పెడతారు కదా, దాని లెక్క దానికి ఉంటాయి కదా. ఆటో కార్మికులు కూడా ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కదా, వాళ్ళు కూడా ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడు ఆయన అంటే సీనియారిటీ చంద్రబాబు గారు. సంవత్సరం కూడా దాటింది అనుకోండి. ఎలా అనిపిస్తుంది? ఈ అభివృద్ధి పనుల నిమిత్తం అమరావతికి విరాళం అంటున్నారు, ప్రజలు భాగస్వామ్యం అవ్వచ్చు అంటున్నారు. ఆధారిత వెబ్సైట్ ఏపీసీఆర్డీఏలోకి వెళ్ళి కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇవ్వచ్చు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది కదా. కొద్దిగా ఇంకా కంట్రోల్ అవ్వాలి, కొన్ని ఉన్నాయి. కంట్రోల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. రోడ్లు వేస్తారు, అన్ని పరిపాలన బాగుంది. కరెక్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఒకటి తగ్గించుకోవాలి. జనాలు మెయిన్ సేమ్ అది చూస్తున్నారు. ప్రజలకి కింద సార్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అదైతే బాగాలేదు. వైఎస్ఆర్ వారెంట్స్ వల్ల చాలా తప్పులు జరిగాయి. అది కొద్దిగా నీట్గా చేసుకోవాలి. చాలా మంది ఇంత సార్ పేపర్లో కూడా వేస్తారు, అది కొద్దిగా నీట్గా చేసుకుంటే బెటర్ అండి. చూసుకున్నట్లయితే ఒక పక్క ఉచిత పథకాలు కొంచెం సమయం బట్టి అన్ని ఫుల్ఫిల్ చేస్తామంటున్నారు, కొంచెం ఆర్థిక వెసులుబాటు చూసుకుని ఇస్తామంటున్నారు, కొంచెం సమయం ఇవ్వచ్చు అండి, చాలా ఇవ్వచ్చు. కొంచెం చాలా ఇవ్వచ్చు. మన ఇంట్లో కూర్చొని తినే కంటే బయట పని చేసుకుని తినడం బెటర్ కదండి. ఒకటి ఆరోగ్యము బెటర్, 2 మన మీద మనం ఆధారపడి ఉంటాం. అంతే తప్ప ఉచిత పథకాలు ఏం చేస్తాయండి? హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సినీ హీరో, ఆయన చెప్పేదండి సార్, ఆయన ఏమంటున్నారంటే 21 ఎకరాల్లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అది ఆయన ప్రజాసేవ అండి, ఆయన ప్రజాసేవ. ఈ ఒక సినీ ఇండస్ట్రీ నుండి వచ్చి ప్రజాసేవ చేస్తున్నారు. 13వ తారీఖు భూమి పూజలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అక్కడ కూడా క్యాన్సర్ హాస్పిటల్ అంటే మంచి విధానమే.
మంచి విధానమే సార్, జనాలకు అందుబాటులో ఉంటుంది, దగ్గర ఉంటుంది, అన్ని బెటరే సార్. అది మాజీ ముఖ్యమంత్రి గారు తమ స్వయంగా ఒక 40 మంది సెక్యూరిటీని పెట్టుకుంటున్నారు. రో పార్టీ ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా జనం ఎక్కువ వస్తున్నారని చెప్పి ఎలా అనిపిస్తుంది? ఆల్రెడీ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చింది కదా సెక్యూరిటీ. జనాలు వచ్చింది లేదు, జనాలకు తెలుస్తారు అది ఎవరు ఎక్కడి నుండి తెప్పిస్తున్నారు ఇదేనండి. అంతే తప్ప జనాలు అయితే స్వయంగా ఎవరు రారు సార్, ఎవరు పనులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చారంటే ఎక్కడి నుండి తెప్పించుకుంటే వాళ్ళు చెప్పాలి, మనం కాదు సార్. సార్ ఈ విరాళానికి ఒక టైటిల్ పెట్టారు సార్, మన ఇటుక మన అమరావతిని. గతంలో 2014లో కూడా ఇదే విధంగా విరాళాలు సేకరిస్తామంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రజలు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. చాలా మంచిది సార్, మన రాజధాని అన్నప్పుడు ఇటు చూసినా సరే అమరావతి సెంటర్ సార్, దాంట్లో ఇవ్వచ్చు, అన్ని చెయ్యొచ్చు కూడా, దాంట్లో తప్పు లేదండి. ఎంతో మందికి మనం రోడ్డు మీద దానం చేస్తున్నాం, మన గురిని మనం చేసుకోవడానికి మన ఫ్యూచర్లో మన పిల్లలకి వెళ్ళిపోతుంది కదండి. ఇప్పుడు 5 సంవత్సరాలు జాబులు రాలేదు, ఇచ్చారు, వాలంటీర్ అని ఇచ్చారు. అది ఎందుకండి? 5,000తో బతకలేం కదా. ఇది మంచి జాబులు వచ్చాయనుకో, ఒక ఫ్యామిలీ బతుకుద్ది, అది డెవలప్ కూడా అవుతుంది కదండి. అది సింగపూర్ కంపెనీలు వస్తున్నాయి, సింగపూర్ కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా భాగస్వామ్యం అంటున్నారు. సార్ ఎలా ఉండబోతుంది? బెటర్ సార్. అసలు యాక్చువల్గా కిందసారి కూడా చంద్రబాబు నాయుడుకి ఇవ్వాల్సింది ఇస్తుంది. ఇప్పటికి మన అమరావతి కంప్లీట్ అయ్యేది, జనాలు కూడా జాబ్లు వచ్చాయి. మనం గొర్రెల మంది అంటారు చూసండి, సేమ్ చేసాం, అదే పెద్ద తేడా ఏం లేదు సార్.